శశిని చూసి భావోద్వేగానికి గురైన శకుంతల మీరిక్కడ లేని జీవితం చాలా విషాదంగా గడిచిపోయింది. ఒక్కొక్క క్షణము నిన్నే తలుచుకుంటూ విరహంతో ఉన్నాను. ఏం చేయాలో తెలియక శశిని తను పెళ్లి చేసుకుంది. ద ఎండ్. ఎలా ఉందిరా క్లైమాక్స్? అదిరింది కదా. దీనికి నేను నా అభిప్రాయం చెప్పానంటే అనీస్ నువ్వు ఏడుస్తావురా. ఇందులో ఏం తక్కువైంది? సూపర్ గా ఉందిగా. అవునవును, ఎరా తెలివి తక్కువ దద్దమ్మా. అసలు నువ్వు రాసింది కదేనా? కన్న తండ్రిని చంపి జైలుకెళ్ళిన ప్రియుడు శశి కోసం శకుంతల ఎదురు చూస్తుందా? ఎరా రే, ఇలా కథ రాస్తున్నావే, నీకు అసలు తెలివే లేదా? వాడి మైకం వల్ల క్రియేటివిటీ చాలా ఎక్కువైంది, అంతే కదరా? రే, తిండి గురించి తప్పుగా మాట్లాడకూడదు. ఇది చెప్తుంటే ఒక విషయం గుర్తొస్తోంది. మొత్తం దిగింద్రా, నువ్వు రోల్ చేసావంటే మనం లైట్ ఒకటి సెట్ చేసి న్యూజెన్ క్లైమాక్స్ ఒకటి తయారు చేద్దాం. కానీ అతను చెప్పేదే ముసలోళ్ళకి మాత్రమే బాగుంటుంది. దానికి 2 బంప్ పేపర్ అయిపోయింది. అలాగైతే నువ్వు ఒక పని చెయ్యి, నాకు పఫ్ ఇవ్వు. అంతా అయిపోయింది. నువ్వు కొంచెం సైలెంట్ గా ఉండు, ఫుడ్ కోసం వెళ్ళినప్పుడు తీసుకుందాం. ఏదో ఒకటి చేసుకోపో. పదరా వెళ్దాం. సరే, మేము ఫుడ్ తీసుకోవడానికి అప్పుడే బయలుదేరాం. అప్పుడు లిఫ్ట్ దగ్గరికి రాగానే ఆ లిఫ్ట్ లో నుంచి ఇద్దరు బయటికి రావడం చూసాము. వాళ్ళు ఇంతకు ముందు నువ్వు ఎప్పుడైనా చూసావా? లేదు సార్, ఇక్కడున్న వాళ్ళందరూ నాకు తెలుసు. మళ్ళీ చూస్తే గనక గుర్తుపెట్టగలవా? తప్పకుండా గుర్తుపడతాం సార్. మీరు వెళ్లే దారిలో రూబన్ని గాని స్నేహాన్ని గాని చూసారా? లేదు సార్. చూసాం సార్. ఎప్పుడు రా? నువ్వు మొబైల్ చూస్తున్నావు కదా అప్పుడు. సార్, మేము లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు తర్వాత సార్, మా బండి కింద పార్కింగ్ లో ఉంది. ఎవర్రా బండికి డాష్ ఇచ్చిందే? ఏరా, నీ కళ్ళు కనబడవా? ఇంకాస్త గుర్తుండొచ్చుగా. ఈసారి ఇంకోసారి ఎందుకు? ఇప్పుడే చేయరా. ఏంట్రా నోరు మూసుకొని ఏంట్రా పో. ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏయ్, కొట్టానంట. పోరా. బండిని గుర్తించాలక మాట్లాడుతున్నాడు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? పోరా. నాకు తెలిసి వాళ్ళు రూబన్ ఫ్లాట్కి వచ్చిన మనుషులే ఉంటారు అనుకుంటా సార్. సార్, 80లో ఎవరో ఉన్నట్టున్నారు కానీ డోర్ ఓపెన్ చేయట్లేదు. ఇదిగో వీళ్ళ పేరు, అడ్రస్ ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని తీసుకో.